హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయ కాలంలో నీవు ఈరోజు ఏ పని నిమిత్తము నువ్వు బయలుదేరుతున్నావు, ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, నీ చేతుల పని అన్నిటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. ఏ పని మీద వెళ్తున్నావు? ఒకవేళ కోర్టు విషయంలో వెళ్తున్నావు, లేకపోతే స్థలం కొనాలని వెళ్తున్నావా? ఏ పని నిమిత్తం వెళ్తున్నావు? ఏ పని నిమిత్తం వెళ్తున్నా కానీ దేవుడు నీకు ఇస్తున్న ఈరోజు వాగ్దానం ఏదంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఏది తక్కువ కాదు. ఒకవేళ నువ్వు ఈరోజు కొదువుతో ఉన్నావేమో, ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావేమో, నువ్వు ఈరోజు బాధలో ఉన్నారేమో, నాకంటూ ఎవ్వరు తోడు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ మనుషులందరూ నిన్ను వేరుపరిచిన, మనుషులందరూ నిన్ను దూరం చేసిన నీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను తోడై ఉంటాను. ఈ వాగ్దానం వైపు నువ్వు చూసినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూస్తావు. నీ కొరకు నేను ప్రార్థించబోతున్నావు. నువ్వు చేయబోతున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ పనిలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మినట్లయితే నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. మహాగణుడును మహోన్నతుడును జీవాధిపతి అయిన దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. కృపామయడానికి స్తోత్రములు, ఆది అంతమునైన వాడానికి స్తోత్రములు నా దేవ. అయా, నీవు చేయు ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. ఏ బిడ్డలు ఏ పని నిమిత్తం వెళ్తున్నారో నా తండ్రి, అయా వారి ఆశ కలిగిన ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడు కాబట్టి అద్భుతమైన కార్యమును జరిగించండి. వారి పనులన్నిటిని మీరు సఫలపరచండి ప్రభా. వారిని ఆశీర్వదించండి అయ్యా, వారికి తోడుగా ఉండండి నాయన. అయ్యా, ఈరోజు మీరు వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు. వారిని దర్శించండి, వారిని బలపరచండి నాయన. ప్రతి పని అయ్యా సఫలీకృతమగినట్లు నీ గొప్ప కార్యమును జరిగించమని వేడుకుంటున్నాను నాయన. సక్సెస్ఫుల్గా వారి పనిని వారు కంప్లీట్ చేయుదురుగాక. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో ప్రభా, అయా వీసా రాక నా తండ్రి వారు ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వారికి ఇప్పుడే ఆ వీసాను మీరు రిలీజ్ చేస్తున్నందుకు వందనాలు నాయన. ఆ ప్రయాణమును మీరు సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వందనాలు నాయన. ఏ బిడ్డలైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి రాజా. మీరు సహాయము చేయండి నా దేవ. అయ్యా నీకే వందనాలు 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 నా తండ్రి. అయ్యా, ఏ బిడ్డలైతే అయ్యా స్థలము కొనాలని వెళ్తున్నారో, అయ్యా వారి ప్రయత్నమును మీరు సక్సెస్ చేయండి ప్రభా. ఒక మంచి స్థలము నాయన ఆ బిడ్డలకు రాబడినట్లుగా నీ కృప దయచేయండి ప్రభా. అయితే నాయన నీ వాక్యం ఒక మాట సెలవిస్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుదువు, సౌఖ్యముగా ఉంది అన్నావు. అయ్యా, మొట్టమొదటిగా నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతికినప్పుడు మాకు కావలసిన ప్రతిదాన్ని మీరు ఇస్తారు ప్రభా. ఈ బిడ్డలు కూడా నాయన నీ నీతిని నీ రాజ్యాన్ని మొదట వెతికే బిడ్డలుగా మార్చండి ప్రభా. వారి యొక్క ప్రతి అవసరతలు మేము అడగక మునిపే మా అక్కర్లను ఎరిగిన దేవుడు నా తండ్రి. వారి అక్కర్ల మీరు తీర్చండి ప్రభా. వారి అక్కర్లను వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభా. నీకే వందనాలు 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 ప్రభా. నాతో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలతో నింపి ఈరోజు ఆ బిడ్డలు ఏ పని అయితే చేపడుతున్నారో ఆ పనంతా నాయన సక్సెస్ఫుల్గా నాయన వారు ముగించినట్లుగా నా తండ్రి మీ కృప, మీ కాపుదల, భద్రత, క్షేమమును నాయన బిడ్డల పట్ల విడుదల చేసుకుంటూ యేసు ఉన్నత నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.